కార్తీక మాసంలో శివుణ్ణి మాత్రమే పూజించాలి, విష్ణు ద్వేషం సరైందేనా? చాలా ఘోరమైన మాట నిజంగా అందరూ అంటుంటారు. శివుడికి విష్ణువుకి భేదం లేదు. క్షీర అబ్ధి ద్వాదశి అని వస్తుంది. ఆ రోజున ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పెట్టి అమోఘమైనటువంటి పూజ చేస్తారు. మరి నిజంగా శివునికి సంబంధించిన కార్తీక మాసంలో విష్ణువునే పూజించకూడదు అనుకుంటే క్షీరాబ్ధి ద్వాదశిని మహానుభావుడైన విష్ణువు ఎందుకు అంగీకరిస్తాడు? ఈ నెల తర్వాత మార్గశీర్ష మాసమేగా, ఆయనకి సంబంధించిన మాసమేగా విష్ణువుకి, అప్పుడు పెట్టుకోవచ్చుగా. ఎందుకని? ఇది మధ్యలో ఎవరిలో రెండు ముక్కలు చేసిన వ్యవహారం తప్ప నిజంగా ఎక్కడా లేదు. ఉన్న హిందూ ధర్మమే గుప్పెడంతుంది వేడ. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా అలా 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 ముక్కలు చేసేస్తూ ఉంటే ఆ గుప్పెడి కాస్త ఇంత అయిపోయింది వేళ. దీంట్లో కూడా మళ్ళీ శివ విష్ణు ద్వేషం పెట్టేస్తే హైందవ ధర్మం ఏమైపోతుంది? మిగిలిన అందరూ విజృంభించేస్తే శంకరాచార్య వారు రావడానికి ముందు ఏ విధంగా అయితే 72 మతాలు లోకంలో వ్యాప్తి అయిపోయి మొత్తం ఎవరిని పూజించాలో తెలియనటువంటి అయోమయ స్థితి వచ్చిందో మళ్ళీ ఆ స్థాయిలో గెలుపుతాం. ఒక్క మాట ఆలోచిద్దాం. శివుడికి విల్లుంటుంది, ఆయన పేరు పినాకం, దాని పేరు శంఖభృన్నందకీ చక్రీ శాంగథన్వా గదాధర. విష్ణువు కూడా విల్లుంటుంది. శంకరుని చేతిలో శంఖం ఉంటుంది, విష్ణువు చేతిలో శంఖం ఉంటుంది. ఈయన అడ్డబొట్టు పెట్టుకుంటే శంకరుడు, ఆయన నిలువు బొట్టు పెట్టుకుంటాడు. అవి 3 గీతలే, ఇవి 3 గీతలే. ఈయనకి గంగా నది చాలా ప్రీతికరం అంటే ఆయనకి యమునా నది చాలా ప్రీతికరం. ఈయన ఎద్దుని వాహనంగా ధరిస్తాడు శంకరుడు. ఆయన ఆవు ఎప్పుడూ లేకుండా కృష్ణావతారంలో లేడు ఆయన కూడా. ఈయనకి గజ చర్మం అలాగే పులి చర్మం బాగా ఇష్టమైనటువంటివి. ఆయనకి పట్టు వస్త్రం చాలా ఇష్టం. పీతాంబరధరో అచ్యుత, అనుమానం ఏమాత్రం లేదు. వీళ్ళిద్దరికీ కలిపిన పేరు హర విష్ణు వృషాకపి. విష్ణువు శివుడు కలిపితే వాళ్ళిద్దరికీ ఒక పేరు ఏంటంటే వృషాకపి అనేది. వాళ్ళిద్దరికే పోట్లాట ఉంటే మనం అనుకున్నట్టుగా, మనం దెబ్బలాట పెట్టినట్టుగా వాళ్ళిద్దరికీ ఒక పేరు ఉంటుందా? వృషాకపాయి శ్రీ గౌర్యౌ. వృషాకపాయి అంటే లక్ష్మీ పార్వతి ఇద్దరికీ కలిపిన పేరు. మరి మగవాళ్ళకి ఏదో సర్దుకుపోతారు, ఆడవాళ్ళకి పోటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. మరి వాళ్ళిద్దరు ఎందుకు కలుస్తున్నారు? తేడా లేదు కాబట్టి. ఈ ఇద్దరూ కలిసి రాక్షసుని చంపారు. ఒకడు విల్లుగా అయ్యి, విల్లులో ఒకడు ధనుస్సుగా అయ్యి రాక్షసుని సంహారాన్ని చేశారు. ఇద్దరికీ ఏమాత్రం భేదం ఉండదు. కాకపోతే ఏ విష్ణువు ఉన్నాడో ఆయన ఆడంబరాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఆయన శంకరుడు ఆడంబరాన్ని కోరుకోనటువంటి వ్యక్తి, నిరాడంబరుడు. నీకు దేంతో అభిషేకం? భస్మంతో చేయండి. నీకు దేంతో అభిషేకం? గంధంతో చేయండి. ఇద్దరికి ఆయన గంధజలాన్ని ఇష్టపడతాడు విష్ణువు, ఈయన భస్మజలాన్ని ఇష్టపడతాడు. లోకంలో బాగా డబ్బున్నటువంటి వాడు, బాగా డబ్బున్నటువంటి వాడు పూర్తి నిరాడంబరంగా జీవించాలి అని అనుకునేవాడు ఎవరైనా ఉంటే, బాగా డబ్బున్నటువంటి హోదా, అధికారం అన్నీ ఉన్నప్పుడు విష్ణువు వాటిని పోగొట్టుకున్నప్పుడు కాదు, నష్టపోయినప్పుడు కాదు, తాన్ని అబ్బో చాలి సంపద అని అనుకుని ఎవరైతే మామూలు వానిగా నిరాడంబరుగా ఉంటాడో అప్పుడు శివుడు. ఒకే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఆడంబరం అట్టహాసం అన్నీ ఉంటే విష్ణువు, ఆడంబరం అట్టహాసం లేకుండా మామూలుగా ఉంటే శివుడు. ఇద్దరు ఒకటే, ఏ విధమైన భేదము లేదు. ఇద్దరికీ ఇష్టమే అన్నీ కూడా. ఆయనకి అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. అలంకారం ఆయనకి బాగా ఇష్టం, దీనికి అభిషేకం బాగా ఇష్టం. గంటకి మారుస్తూ ఉంటారు సినిమాల్లో అలంకారాలన్నీ కూడా, పుష్పాలు గిష్పాలు అన్నీ కూడా. ఈయనకి ఎప్పటికప్పుడు అభిషేకం చేస్తూ ఉంటారు. ఆయనకి అది ఇష్టం, ఈయనకి ఇది ఇష్టం. ఇద్దరు ఒకటే, బ్రహ్మాండమైన. ఈయనేమో స్థితికర్త విష్ణువు, రక్షణని చేస్తూ ఉంటాడు. శంకరుడు ఎంతమందిని పంపించేయాలో ఆ లయకార్యాన్ని చేస్తుంటాడు ఈయన. ఆ విష్ణువు భార్య ఎంత అమోఘమైన 42 అవయవాల్లోనూ సర్వాభరణాలని బ్రహ్మాండంగా ధరిస్తుందో అలాగే అమ్మవారు కూడా అంత గొప్పగానూ ధరిస్తుంది. ఏమీ అనుమానం లేదు, ఆవిడ సంపూర్ణంగా ధరిస్తూ ఉంటాడు. ఆవిడ ఎంత అందగత్తో లక్ష్మీదేవి, ఈవిడ అంత అందగత్తే కూడా. అంచేతనే లలితా సహస్రనామాలో మహాలావణ్య సేవతి, చెప్పలేనటువంటి లావణ్యానికి నిలయం పార్వతీదేవి. ఇంచేత ఇద్దరికీ ఒకటే విధమైనటువంటి పద్ధతి.
శంకరుడు ఇష్టపడి చేసుకున్నాడు పార్వతిని. పార్వతిని ఎలా అయితే ఇష్టపడ్డాడో ఆయన, అలాగే ఆయన కూడా శ్రీనివాసుడు పద్మావతి దేవిని కావాలని ఇష్టపడి చేసుకున్నాడు. 108 పోలికలు ఉన్నాయి, ఇద్దరు ఒకటే అని చెప్పడానికి నిరూపించడానికి. ఇది కాదు అని అనుకుని ఇద్దరికీ భేదం ఉందని అంటారు. చిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్నవరం క్షేత్రం ఉంది. అన్నవరం క్షేత్రం. అన్నవరం క్షేత్రానికి వెళ్తే ఒకే పీఠ మీద శివలింగం కనిపిస్తుంది. శివలింగానికి కుడివైపున సత్యనారాయణ స్వామి ఉంటాడు, వీర వెంకట సత్యనారాయణ స్వామి అయినా ఆ పక్కనే అమ్మవారి కనిపిస్తూ ఉంటుంది. మరి శివుడికి విష్ణువుకి భేదం అయితే ఇద్దరిని ఒక పీఠ మీద ఎలా ప్రదర్శిస్తారు? ఏదోనండి శివుడికి భక్తులు లేకపోయేసరికి విష్ణువుని పెట్టుకుంటే డబ్బులు వస్తాయని పెట్టారు అని ఇట్లా మాట్లాడే బుద్ధిహీనులు ఉంటారు కొందరు, మూర్ఖులు వాళ్ళు. మరి అహోబిల క్షేత్రానికి వెళ్ళండి, వెడితే అక్కడ మరీ ఆశ్చర్యం వేస్తుందన్నమాట మనకి. అహోబిల క్షేత్రంలో ఆ మహానుభావుడైనటువంటి అహోబిల నృసింహస్వామిని చూడడం కోసం వెళుతూ ఉంటే ఎడమ వైపున గర్భాలయానికి ఆనుకున్న ఎడమ వైపున ఇద్దరు ఎదురుబదురుగా కూర్చొని కనిపిస్తారు. విష్ణువు అంటే నృసింహస్వామి, అలాగే శంకరుడు శివలింగ రూపంగా. మరి ఎందుకని అలా అంటారు? తీసేచ్చుగా కాదు, ప్రతిష్ఠింపబడ్డది ఆ విధంగానే. శంకరుడికి 3 కళ్ళు ఉంటాయి. నృసింహస్వామిని ఎక్కడైనా చూడండి, ఆయనకి 3 కళ్ళు ఉంటాయి. కృతే సనారసింహో భూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. నృసింహస్వామికి 3 కళ్ళు ఉంటాయి. ఆయన మొట్టమొదటి అవతారం. ఆ నృసింహుడే త్రేతాయుగానికి వచ్చేసరికి రాముడు, ద్వాపరానికి వచ్చేసరికి కృష్ణుడు, కలియుగానికి వచ్చేసరికి ఈయన మామూలు వెంకటేశ్వర స్వామిగా అయ్యాడు. అంచేత నృసింహరూపం ఏదుందో అది ఎక్కడ ప్రాచీనం, ఇక్కడ శివరూపం ఏదుందో ఇది ఎక్కడ ప్రాచీనం. మొత్తం అంతా సమానంగా ఉంటాయి. ఏ శంకరుడు ఉన్నాడో ఆయన కిరాత రూపాన్ని ధరించాడు బాణం వేయడం కోసమని. ఇలా ఇక్కడైన వనప్రియుడు, వనాల్లో శంకరుడు మహానుభావుడైన విష్ణువు కూడా నిత్యం వనప్రియ, బాగా ఇష్టం వనం. అంచేతనే వాళ్ళు పారువేట ఉత్సవం చేస్తారు. ఆ రోజున అర్చకులు కూడా పరిగెత్తుతూ పెడతారు. ఎందుకని? ఈయన ఆయన ఒక్కరే చెప్పడానికి. ఇక్కడ మనకి విజయవాడలో ఏ రోజునైతే ప్రారంభిస్తారో అమ్మవారి బ్రహ్మాండమైనటువంటి ఆ ఉత్సవాలన్నీ కూడా నవరాత్రి ఉత్సవాలు అదే రోజున అక్కడ ప్రారంభమవుతుంది, తిరుమలలో అదే రోజున అక్కడ ముగుస్తుంది. ఇన్ని పోలికల్ని పరిశీలించి చూస్తే శివ విష్ణు భేదం లేదు అని అర్థమవుతుంది. కానీ ఆ ద్వేషం ఉన్నవాళ్ళు, అంటే విష్ణు ద్వేషం ఉన్న శైవులు, శివద్వేషం ఉన్న వైష్ణవులు ఈ రహస్యాలను చెప్పనీయకుండా, వీళ్ళెవళ్ళు వినడానికి వీలు లేకుండా దాన్ని ఏదో మాయ చేసేసి మొత్తానికి వాళ్ళ బుద్ధిని ఎదగనీయకుండా అలా తొక్కేస్తూ ఉంటారు. అది హైందవ ధర్మాన్ని నాశనం చేసే పద్ధతి తప్ప ప్రోత్సహించే విధానం కాదు. హిందూ ధర్మాన్ని కలిపేటటువంటి పద్ధతి అస్సలు ఆలోచించి చూడాలి.